అయితే ఒక సంచలనమైనటువంటి ఒక విషయం బయటపడతా ఉంది. మాజీ మంత్రిగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ మెడకి గొర్రెల స్కామ్ ఒకటి బయటపడుతున్నట్టు మనకు తెలుస్తుంది. దానిలో భారీగా అక్రమాలు జరిగినట్టు తెలుస్తుంది. దాదాపు ఇప్పటివరకు మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు 2,30,00,000 రూపాయలు ఈరోజు గొర్రెలు పంపిణీ చేస్తామని చెప్పేసి లంచాలు తీసుకున్నట్టు చాలా పెద్ద ఎత్తున కంప్లైంట్స్ పోవడం జరిగింది. ఆ తర్వాత ఇంకా భారీగా బాధితులు ఉన్నారనే విషయం తెలుస్తుంది. 100 కోట్లలో పెద్ద ఎత్తున ఆ గొర్రెల స్కీమ్లో అక్రమాలు జరిగినట్టు తెలుస్తుంది. సో మంత్రి తలసాని మెడకైతే బిగుస్తున్నట్టయితే ఈ ఉచ్చు బిగుస్తున్నట్టు మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇది కేవలం పొలిటికల్ వ్యాండటాగా పెట్టినటువంటి కేసా లేదంటే నిజంగా ఇందులో అంటే వాస్తవంగా ఇందులో నిజాలైతే ఉన్నాయి వాస్తవంగా, కానీ ఇది కేవలం తలసాని శ్రీనివాస్ యాదవ్ను తమ పార్టీలోకి తీసుకోవడానికి ఇదొక ప్రయత్నంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందా లేదంటే రేవంత్ రెడ్డి ఏమైనా ఆ కోణంలో చేస్తున్నాడా అనేటువంటి కోణంలో ఈరోజు ఒక చర్చ అయితే బలంగా జరుగుతూ ఉంది వాస్తవంగా. సో ఇది ఈ యొక్క స్కామ్ ఏదైతే ఉందో దీన్ని మరి బయటపెట్టడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ కూడా బుక్ అవడం జరిగింది. సో ఈ కోణంలో దర్యాప్తు పెద్ద ఎత్తున జరగాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఏసీబీ కానీ ఇంకా పెద్ద ఎత్తున దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విచారణ చేసి ప్రజలకు వాస్తవాలు తెలియాలి. అంటే గొర్రెల స్కీమ్లో కొన్ని వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగినాయని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ఆధారాలతో సహా ఏ విధంగా అక్రమాలు జరిగినాయో అవన్నీ కూడా బయటపడడం జరిగింది. సో ఇది మరి రేవంత్ రెడ్డికి ఒక పెను సవాలుగా మారినట్టు తెలుస్తోంది. మరి ఇది కేవలం అంటే ప్రజలను మభ్యపెట్టడానికా లేకపోతే ఇంకేమైనా ఉందా అనేటువంటి కోణంలో ఈరోజు తెలంగాణ ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా మేమైతే భావిస్తాను. చూడండి, తలసాని మెడకు అవినీతి ఉచ్చు, గొర్రెల స్కీమ్ గోల్మాల్పై ఏసీబీ కేసు, 2 అసిస్టెంట్ డైరెక్టర్లపై ఎఫ్ఐఆర్, ఫైళ్ల మాయంపై నమోదైన కేసు కూడా ఉన్నతాధికారులు ఉన్నందున ఏసీబీకి బదిలీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మెడకు అవినీతి ఉచ్చు బిగిస్తున్నది. ఒకవైపు గొర్రెల పంపిణీ స్కీమ్లో జరిగిన గోల్మాల్, మరోవైపు ప్రభుత్వం మారుతున్న సమయంలో మాయమైన ఫైళ్ల కేసు ఇప్పుడు అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి వెళ్ళింది. ఈ 2 కేసులను పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణకు వచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫైళ్లు మాయమయ్యన్న విషయంలో నాంపల్లి పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదు కాగా గొర్రెల పంపిణీ స్కీమ్లో సుమారు 2.10 కోట్ల మేర మోసం జరిగినట్లు 2 అసిస్టెంట్ డైరెక్టర్లపై గచ్చిబౌలి పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడు ఈ రెండింటి మీద దర్యాప్తు జరపాల్సిందిగా అవినీతి నిరోధక శాఖలకు బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో దర్యాప్తు మొదలైతే ఎక్కడికి చేరుతుందనేది ఉత్కంఠత రేకెత్తిస్తున్నది. గొర్రెల పంపిణీ స్కీమ్ కోసం ప్రకాశం జిల్లాకు చెందిన 18 మంది నుంచి గొర్రెలను కొనుగోలు చేయడంలో పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కేశవ సాయి, రవికుమార్, రంగారెడ్డి జిల్లాకు చెందిన గొర్రెల పంపిణీ కాంట్రాక్టర్లు మొయినుద్దీన్, ఆయన కుమారుడు ఈ అక్రమాలతో కలిసి మొత్తం 133 యూనిట్లు అంటే ఒక్క యూనిట్కు 21 గొర్రెలట. సో కొని ఆ డబ్బులు చెల్లించలేదని ప్రకాశం జిల్లాకు చెందిన ఏడుకొండలు గచ్చిబౌలి స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతేడాది ఆగస్టు 13 నుంచి 23 తేదీల మధ్యలో 10 రోజుల్లో వీటిని సరఫరా చేశామని, తమ నుంచి బ్యాంక్ అకౌంట్ల నెంబర్లు తీసుకున్న ఇప్పటి వరకు 2,10,00,000 జమ చేయలేదని చెప్పారు. పలుమార్లు పశుసంవర్ధక శాఖ ఆఫీస్కు వెళ్లి అడిగినా ఫలితం లేకపోవడంతో ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని గత నెల 26న చేసిన కంప్లైంట్లో ఏడుకొండలు పేర్కొన్నారు. ఈ విషయాన్ని పరిశీలించిన పోలీసులు ఎఫ్ఐఆర్లో 2 అసిస్టెంట్ డైరెక్టర్లతో పాటు కాంట్రాక్టర్లుగా ఉన్న తండ్రి కొడుకులను నిందితులుగా పేర్కొన్నారు. ఇప్పుడు ఈ 2 కేసులు అవినీతి నిరోధక శాఖకు బదిలీ చేయడంతో 2 అధికారులు ఏం చెప్తారు, అప్పటి మంత్రి తలసాని ప్రమేయం, ఆయన దగ్గర పనిచేసిన ఇతర అధికారుల జోక్యం ఏ మేరకు ఉన్నదనేది వెలుగులోకి రానున్నది. వాస్తవంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు ఆయన కొడుకు తలసాని సాయి కిరణ్ ఇందులో ఈ గొర్రెల పంపిణీ స్కీమ్లో పెద్ద ఎత్తున లంచాలు తీసుకొని ఈరోజు దీన్ని డీల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ క్లియర్గా చూడండి, ఇక్కడ వీళ్ళు ఏమంటారు అంటే ఒక్కో యూనిట్కి 21 గొర్రెలు కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏడుకొండలు అనే వ్యక్తిని కూడా ఈ ఎవరైతే ఉన్నారో ఆ ఏడుకొండల వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకోవాలి. ఎందుకు అంటే ఈ 133 యూనిట్లు ఉన్నాయి కదా, ఈ 133 యూనిట్లను ఈరోజు ప్రతి ఒక్క గొర్రెల కాపరికి, గొర్రెలు ఎవరైతే పెంచుకుంటున్నారో గొర్రెల కాపరి గొర్రెలు ఎవరైతే పెంచుకుంటా అని చెప్పేసి అనుకుంటున్నారో ఆ యొక్క యాదవ్కి ఫస్ట్ ఈ యొక్క 21 గొర్రెలు ఫస్ట్ పంపిస్తారు. ఏది దీనిలో పెద్ద లారీలో వేసి పంపిస్తారు. పంపించిన తర్వాత ఇక్కడ చేరిన తర్వాత ఈ గొర్రెలు ఏవైతే ఉన్నాయి ఇక్కడ ఏరిన తర్వాత ఈయనకు కొంత అమౌంట్ ముట్టేపి మళ్ళీ ఆ గొర్రెలను తీసుకొని మళ్ళీ ఈ డీసీఎం దగ్గరికి వస్తారు, మళ్ళీ ఈ లారీలో తీసుకొస్తారు. ఇట్లా ప్రతి గొర్రెల కాపరికి సంబంధించిన దానిలో ఒకటే సేమ్ గొర్రెలు, దానికి ట్యాక్స్ అన్ని చేంజ్ చేసి జియో ట్యాగింగ్, ఆ ట్యాగింగ్, ఈ ట్యాగింగ్ అంటారు. ఏది లేదు, తొక్క లేదు, తోటకూర లేదు, ఏది లేదు.
జియో ట్యాగింగ్ అని చెప్పి మన తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్తాడు అసెంబ్లీలో, మేము జియో ట్యాగింగ్ చేస్తాం, మానిటర్ చేస్తామని చెప్పేసి అన్నాడు. అయితే ఈ గొర్రెలు ఏవైతేనో ఈ 133 యూనిట్లే మొత్తంగా ప్రతి యాదవ్ దగ్గరికి పోతారు, అక్కడ ఆయనకు 70,000 80,000 ఇచ్చేస్తారు. ఆయనకు దాదాపు ఈ యొక్క గొర్రెల పంపిణీ చేయడం ద్వారా ఆయనకు వచ్చేటువంటి లాభం ఏదైతుందో 30 నుంచి 50,000 రూపాయలు మాత్రమే. ఈ 50,000 రూపాయలు వచ్చిన తర్వాత ఈ గొర్రెలు మళ్ళీ తిరిగి పంపించేస్తాడు. వాళ్ళు కూడా ఈ గొర్రెల ఎవరైతే యాదవులు ఉన్నారో వాళ్ళు కూడా సరే లైట్ తీసుకుంది అని చెప్పేసి వాళ్ళు కూడా లైట్ తీసుకుంటారు. వాస్తవంగా మాకు వస్తుంది 50,000 వస్తుంది కదా అని లైట్ తీసుకుంటారు. సో ఇట్లా ఈ 133 యూనిట్లు ఏవైతే ఉన్నాయో ఇవి తిరిగి ఒక్కొక్క యూనిట్లో 21 ఉంటారు కదా, 21లో కనీసం అందులో 3 4 చచ్చిపోతాయి. ఆఖరికి మిగిలేటి 15 నుంచి 17 గొర్రెలు మాత్రం మిగులుతాయి వాస్తవంగా. సో ఇట్లా గొర్రెల స్కీమ్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి. దీనికి సంబంధించి ఇగో ఈ 1,20,000 ఇస్తారు ఈ యూనిట్కి. ఆ యూనిట్కి ఇచ్చిందల్లా 10,000 నుంచి 20,000 రూపాయలు తలసాని శ్రీనివాస్ యాదవ్కు, ఇంకో 10,000 రూపాయలు అధికారులకు, ఇంకో 10,000 రూపాయలు ఈరోజు ఎవరైతే వెటర్నరీ డాక్టర్ ఉంటారో ఆయనకు పోతుంది. ఇట్లా మొత్తానికి ఒక రౌండ్ సర్కిల్ తిరుగుతూ ఉంటారు ఇదంతా. ఇది తిరిగి లాస్ట్ గొర్రెలు 15 నుంచి 17 గొర్రెలు మిగులుతాయి, మళ్ళీ తీసుకొని మళ్ళీ ప్రకాశం జిల్లాకు పోతారు. ఇట్లా గొర్రెల పంపిణీ స్కీమ్ అనేది జరిగింది అనేది వాస్తవంగా జరుగుతుంది. మెజారిటీ దాదాపు 80%, 70 to 80% ఇదే విధమైనటువంటి ప్రాసెస్ జరిగింది. సో ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఈ అక్రమాలని బయటకు వస్తే తలసాని మెడకు పెద్ద ఎత్తున ఉచ్చు బిగించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇగో ఇక్కడ చూడండి, ఇది ఎఫ్ఐఆర్, ఇది 406 సెక్షన్స్, 406, 409, 420 ఐపీసీ కింద ఈరోజు గచ్చిబౌలి పిఎస్లో సన్నబోయిన ఏడుకొండలు అనే వ్యక్తి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ఆ కంప్లైంట్ ఏందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఎవరెవరి మీద కంప్లైంట్ ఇచ్చిందో చూద్దాం. చూడండి, శ్రీత గౌరవనీయులైన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ గారికి నమస్కరించి వ్రాయనదేమనగా తెలంగాణ గొర్రెల పంపిణీ పథకం కోసం మా నుంచి తీసుకున్న 133 యూనిట్లకు ఇవ్వాల్సిన 2,10,14,000 అక్షరాల రూపాయలు పశుసంవర్ధక శాఖ అధికారులు కాంట్రాక్టర్ కలిసి దారి మళ్లించి మమ్మల్ని మోసం చేసిన వ్యవహారం గురించి వ్రాయనది అర్జీ అంటూ ఒకరోజు చూస్తున్నాం. నేను అనగా ఏడుకొండలు. సో మరియు నాతో పాటు సన్నబోయిన ఏడుకొండలు, కారుకొండ రవీంద్రబాబు, ఇట్లా కొన్ని పేర్లు రావడం జరిగింది. మొత్తానికి ఎంతమంది 12, 15, 16, 18 ఇట్లా 18 మంది ఎవరైతే ఉన్నారో మేమందరం కలిసి గొర్రెల వ్యాపారం చేసుకుంటాము. మా వృత్తి గొర్రెల పెంపకం. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న గొర్రెల పంపిణీ పథకం కోసం యూనిట్లు కావాలని రంగారెడ్డి జిల్లా నుంచి కాంట్రాక్టర్ మొయినుద్దీన్ సెల్ నెంబర్, అతని కుమారుడు ఇక్రమ్ ఆయన సెల్ నెంబర్ మరియు పశుసంవర్ధక శాఖ ఏడీలు రవికుమార్, కేశవ్ సాయి కలిసి మా దగ్గర రావడం జరిగింది. ప్రకాశం జిల్లా వెల్లెల చెరువు పాయింట్ దగ్గర నుండి ఆగస్టు 13/8/2023 నుంచి 23/8/2023 తేదీల మధ్య 133 యూనిట్లను మేము పైన తెలిపిన వారికి అందజేస్తున్నాం. ఒక యూనిట్ అంటే అందజేయడం జరిగింది అన్నట్టు. ఒక యూనిట్ అంటే 20 గొర్రెలు ప్లస్ ఒకటి అంటే పొట్టెలంట. 20 గొర్రెల్లో ఒకటి పొట్టెలు ఉండాలనేది నిబంధన. కలిపి ఒక యూనిట్గా పరిగణిస్తారు. ఆ యూనిట్లకు సంబంధించి 18 మంది రైతులమైన మేము బ్యాంక్ అకౌంట్ నెంబర్లు, ఆధార్ కార్డు నెంబర్లు, ఫోన్ నెంబర్లు ఏడీలకు అందజేసినాము. అప్పటి నుండి ఇప్పటి వరకు మా అకౌంట్లకు ₹1 కూడా జమ కాలేదు. దీనిపై మా డైరెక్టర్ పశుసంవర్ధక డైరెక్టర్లో విచారించగా ఆ డబ్బును వేరే అకౌంట్లో అప్పట్లోనే వెళ్ళినట్టు చెప్పినారు. అవి మా అకౌంట్లోకి వాస్తవంగా మా నుంచి గొర్రెలు కొనుగోలు చేశాక మా అకౌంట్ నెంబర్లను పశుసంవర్ధక శాఖ ఏడీలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. కానీ వాళ్ళు మా పనిని కాంట్రాక్టర్ మొయినుద్దీన్ అతని కుమారుడు ఇక్రమ్కు అప్పగించారు. దీంతో వారి సొంత అకౌంట్ నెంబర్లకు అందులో అప్లోడ్ చేసుకున్నారు. దీనివల్ల ఫ్రాడ్ జరిగింది. దీనికి మొదట అధికారులు, తర్వాత కాంట్రాక్టులు కారణం. అధికారులు కాంట్రాక్టులు కుమ్మక్కై మా అకౌంట్ నెంబర్లకు బదులు వేరే అకౌంట్ నెంబర్లకు అప్లోడ్ చేశారు. అదేమని మొయినుద్దీన్ ఇక్రమ్లు గచ్చిబౌలిలోని వారి ఆఫీస్ వద్దకు వెళ్ళి అడిగితే డబ్బులు ఇంకా గవర్నమెంట్ ఇవ్వలేదని చెప్పారు. మీరు ఆఫీస్కి వెళ్ళి అధికారులు అడగవద్దు, ఒకవేళ అడిగితే మాకు మీతో సంబంధం లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి, మమ్మల్ని మీరు ఏం చేయలేరు అని బెదిరిస్తున్నారు. తన మీద చాలా కేసులు ఉన్నాయని నన్ను ఏమీ చేయలేరని అన్నారు. అధికారులను అడిగితే మాకు ఎటువంటి సంబంధం లేదు అంటారు. మాకు ఏం చేయాలో తెలియడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న గొర్రెల పంపిణీ పథకం కోసం మేము పంపిన యూనిట్ వివరాలు అంటూ ఇవన్నీ యూనిట్ వివరాలు మొత్తం కూడా చెప్పడం జరిగింది. కావున గొర్రెల పంపిణీ పథకం కోసం మా దగ్గర నుంచి గొర్రెలను తీసుకొని మమ్మల్ని మోసం చేసిన కాంట్రాక్టర్ మొయినుద్దీన్ అతని కుమారులు ఇక్రమ్ మరియు పశుసంవర్ధక శాఖ ఏడీలు రవికుమార్, కేశవ్ సాయి మరియు ఇతరులపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోగలరని విన్నవించుకుంటున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది వాస్తవంగా. సో ఇట్లా మొత్తానికైతే ఈ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో మొయినుద్దీన్, ఇక్రమ్ వీళ్ళిద్దరు కూడా ఈరోజు ఇది కేవలం వీళ్ళకి సంబంధించిన అంశం కాదు, ఈ కాంట్రాక్టర్లకు ఏడీలకు సంబంధించిన అంశం కాదు. ఇది కంప్లీట్గా
కన్సర్న్ ఎవరైతే మినిస్టర్ ఉన్నాడో తలసాని నుంచి వాళ్ళ కొడుకు తలసాని సాయి కిరణ్ కావచ్చు, లేదా తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో కన్సర్న్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఈరోజు విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం 2,10,00,00,000 రూపాయలకు సంబంధించినటువంటి అక్రమాలు కాదు, ఇవన్నీ కూడా వందల కోట్ల రూపాయలు ఈరోజు చేతులు అక్రమంగా మారినట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరగాలి. ఏసీబీ విచారణ చాలా పటిష్టంగా జరగాలి తప్ప ఈరోజు రాజకీయ స్వలాభం కోసమో లేదంటే ఇంకా రాజకీయాల కోసమో ఈ యొక్క అంశాన్ని వాడుకోవద్దని చెప్పేసి తెలుసు. ఎందుకంటే ఇది ప్రజాధనంలో భాగంగా ప్రజలు కట్టిన ట్యాక్సులతో వచ్చినటువంటి ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈరోజు అన్యాక్రాంతం అవుతా ఉంటే ఈరోజు ప్రజలు అడుగుతా ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ కేసును పారదర్శకంగా విచారణ జరిపించాలి. దోషులు ఎవరైతే ఉన్నారో ఎవరిని కూడా వదిలిపెట్టవద్దు. ఒక్కసారి ఈ అధికారులను కానీ ఈ కాంట్రాక్టర్లను కానీ వీళ్ళపైన చర్యలు తీసుకొని అసలు దీని వెనక ఉన్నది ఎవరు, తలసాని శ్రీనివాస్ యాదవా, వాళ్ళ కొడుకు సాయి కిరణ్ యాదవా, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ తెలుసుకొని ఈరోజు వాళ్ళకు చట్టరీత్యా ఈరోజు వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈరోజు కాలేజ్ టీవీ భావిస్తూ ఉంది. సో అందులో భాగంగా మరి ఈ యొక్క ఇలాంటి అక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి. దయచేసి ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వారందరూ కూడా బయటికి రావాల్సిందిగా కోరుతాను. బయటికి వచ్చి మీ యొక్క కొంతమంది గొర్రెల పంపిణీ ఇస్తాం అంటే ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా దాదాపు 10,000 నుంచి 50,000 రూపాయలు ఈరోజు ఒక యూనిట్కి తీసుకున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి రండి. అవసరమైతే మీకు మేము అండగా ఉంటాం. ఈరోజు కాలేజీ టీవీకి సంబంధించినటువంటి దానిలో మీకు కింద నెంబర్ ఉంది కదా, దయచేసి ఆ నెంబర్కి మీరు అందరూ కూడా వాట్సాప్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. దయచేసి ఇవన్నీ బయటికి రావాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా 7842657762 నెంబర్కి దయచేసి వాట్సాప్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎవరైతే బాధితులు చాలా మంది బాధితులు కొన్ని వేలల్లో ఈరోజు కొంతమంది మధ్యవర్తులకు డబ్బులు ఇచ్చి ఈరోజు గొర్రెల పంపిణీ వస్తుందని చెప్పేసి గొర్రెల స్కీమ్ వస్తుందని చెప్పేసి కూడా యూనిట్ వస్తుందని చెప్పేసి కూడా మీరు ఆశాభావంతో ఉన్నారు కదా, చాలా మంది ఇట్లా ఉన్నారు. వాస్తవంగా మీరందరూ కూడా దయచేసి అధైర్యపడదు. మీరు ఎవరైతే ఉన్నారో మాకు వాట్సాప్ చేయండి, మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఆ దిశగా కొంత మీకు రిలీఫ్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఆ దిశగా మీరందరూ కూడా మాకు వాట్సాప్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను మిత్రులారా. ఇక ఇది మొత్తానికైతే తలసాని మెడకు ఈరోజు గొర్రెల స్కీమ్ అవినీతి ఉచ్చు బీస్తున్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. సో ఏమొద్దో ఏందో చూడాల్సిన అవసరం ఉంది.